మీరు గూడా బెస్ట్ ప్రాక్టీసెస్ ఇంప్లిమెంట్ చేస్తే పెగా గూడా ఇలానే ఉంటుందనమాట. ఓకేనా? సో, బెస్ట్ ప్రాక్టీసెస్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అన్నది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సో, మీరు వచ్చేసరికి ఏంటి అనంటే ఇప్పుడు మనం ఫర్ సపోజ్ యాక్టివిటీ తీసుకుందాం. ఓకే. సో, మీరెప్పుడైతే పేజ్ న్యూ అనేది మీరు సంథింగ్ దేనికో మీరు వాడారు. ఓకేనా? యూ హావ్ టు క్రియేట్ ఎ పేజ్ ఆన్ ది క్లిప్‌బోర్డ్. ఓకే. సో, పేజ్ న్యూ వాడతారు. అంతా బానే ఉంటుంది. బట్ దానికి మనం వచ్చేసరికి ఏంటంటే పేజ్ రిమూవ్ చేయాలి. లేదు అనంటే ఒక ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే. సో, ఈ విధంగా మనకు ఏదైతే ఉందో కాంప్లెయిన్స్ స్కోర్ ఇంక్రీజ్ చేయొచ్చు. అండ్ సెకండ్ ఇంకోటేంది అనంటే ఓబీజే సేవ్ చేసినప్పుడు రైట్ నౌ ఏదైతే ఉంటుందో అంటే ఇమ్మీడియేట్‌లీ మనం ఏం చేస్తుందంటే దాన్ని మనము ఫోర్స్‌ఫుల్లీ కమిట్ చేపిస్తున్నాం. ఓకేనా? సో, ఇదొచ్చేసరికి ఏంటి అనంటే ఓబీజే సేవ్ రైట్ నౌ ఏదైతే ఉంటుందో అండ్ కమిట్ ఆపరేషన్స్ ఏదైతే ఉంటుందో పెగా రికమెండ్ చేయదు. ఎందుకనంటే కమిట్ ఆపరేషన్స్ ఆల్రెడీ మనకు పెగా అన్నది ఓటీబీ అంటే ఆటోమేటికల్లీ అదే చూసేసుకుంటది. ఓకేనా? ఇఫ్ వి ఇన్వోక్ దిస్ యాక్టివిటీ ఫ్రమ్ ఫ్లో యాక్షన్ లెవెల్. ఓకే. సో, అలా. అండ్ నెక్స్ట్ లేటర్ ఆన్ ఓబీజే బ్రౌజ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు వాడినట్టయితే ఇన్ ఆర్డర్ టు ఫెచ్ మల్టిపుల్ రికార్డ్స్. ఓకే. సో, అక్కడ ఏంటి అనంటే చాలామంది మాక్స్ రికార్డ్స్ అన్నది మాక్స్ రికార్డ్స్ అనేది స్పెసిఫై చేయరు. ఓకే. సో, మాక్స్ రికార్డ్స్ ఇఫ్ ఇన్ కేస్ మీరు స్పెసిఫై చేయకుంటే ఓకే. అక్కడ కూడా ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. ఓకే. ఆ ఎర్రర్ రిమూవ్ చేయడానికి మనం మాక్స్ రికార్డ్స్ అనేది ఫెచ్ చేయాలి. ఓకే. రాయాలి అట్‌లీస్ట్ 500 250 100 50 అన్నది. ఓకే. అండ్ లేటర్ ఆన్ మనం ఓబీజే ఓపెన్ బై హ్యాండిల్ చేస్తున్నాం. బట్ ఓబీజే ఓపెన్ బై హ్యాండిల్‌కి మనం వచ్చరికి ఏంటి అనంటే దానికొక ఎక్సెప్షన్స్‌ని మనం హ్యాండిల్ చేయాలి. అది ఎక్సెప్షన్ ఎలా హ్యాండిల్ చేయాలి అనంటే ఓబీజే రిఫ్రెష్ అండ్ లాక్. ఓకే. సో, ఈ విధంగా ఇది మనం చేయాలి. సో, పెగా రికమెండ్స్ ఎప్పుడైతే మనం ఓబీజే ఓపెన్ బై హ్యాండిల్ చేస్తామో, సో, ఎక్కడైతే ఫర్ సపోజ్ ఒక రికార్డ్స్‌కి ఏది లాక్ ఎక్వైర్ అయిందనుకో, సో, అక్కడ ఏమవుతుంది? సో, అక్కడ డిస్క్రబెన్సీ క్రియేట్ చేస్తుంది కాబట్టి ఓబీజే రిఫ్రెష్ ఆన్ లాక్ చేయడం వల్ల అక్కడ మనకు ఎక్సెప్షన్ అన్నది హ్యాండిల్ చేయొచ్చు. ఓకే. సో, ఈ విధంగా మనకొచ్చేసరికి ఏంటి అనంటే కంప్లెయింట్ స్కోర్ అన్నది ఇంక్రీజ్ చేయొచ్చనమాట. ఓకే. సో, ఇవన్నీ బెస్ట్ ప్రాక్టీసెస్. ఓకే. ఇవే గాదు ఇంకా చాలా అంటే చాలా ఉంటాయి. ఓకే. సో, అవన్నీ ఇప్పుడు ఒక సింగిల్ వీడియోలో స్పెసిఫై చేయలేను గాబట్టి, ఏదో నాకు ప్రెజెంట్ ఏది బేసిక్స్ లెవెల్స్‌కి అంటే ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి ఏదైతే ఉంటుందో అది మీకు చెప్తున్నాను. దిస్ ఈస్ ఫర్ యాక్టివిటీ. ఫర్ సపోజ్ ఇంకొకటి రిపోర్ట్ డెఫినిషన్ తీసుకుందాం. ఈ రిపోర్ట్ డెఫినిషన్స్‌లో ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు ఏదో పారామీటర్ గాని, లేకుంటే ఫిల్టరింగ్ కండిషన్ వాడినప్పుడు, ఇక్కడ మనకొచ్చేసరికి ఏంటంటే యూజ్ నల్ ఇఫ్ ఎంప్టీ ఉంటుంది. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ ఇది మనం వాడలేదనుకో, ఇక్కడ మనకు ఎర్రర్ త్రో చేస్తుందనమాట. ఓకే. సో, ఈ చెక్ బాక్స్ కూడా మనం చేయాలి. ఓకే. యూజ్ నల్ ఇఫ్ ఎంప్టీ అనే ఆప్షన్ మనం ఎనేబుల్ చేసుకున్న తర్వాత, దెన్ ఆఫ్టర్ ఏది మనం మన యొక్క ఏది బెస్ట్ ప్రాక్టీసెస్ ఇంప్లిమెంట్ చేయొచ్చనమాట. అండ్ దెన్ లేటర్ ఆన్ మనకు హౌవెవర్ మనకు బై డిఫాల్ట్‌లీ మనకొచ్చేసరికి ఏంటి అనంటే ఏది పేజ్ నేషన్ వచ్చరికి ఏందనంటే ఎనేబుల్ ఉంటది. బట్ మనం దాన్ని కస్టమ్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, అలా కస్టమ్ చేసుకోవడం కూడా పెగా రికమెండ్స్. ఓకే. యూఐ పైన డిస్‌ప్లే చేద్దాం అనుకున్న వాళ్ళకి. అండ్ దెన్ లేటర్ ఆన్ ఇప్పుడు మనకు డేటా యాక్సెస్ ట్యాబ్‌లో మనకొచ్చేసరికి ఏందనంటే డిక్లరేటివ్ ఇండెక్స్ జాయిన్స్ అండి. ఓకే. సో, పెగా రికమెండ్ చేయదు. ఓకే. డిక్లరేటివ్ ఇండెక్స్ జాయిన్స్ అని వచ్చరికి ఏందంటే పెగా రికమెండ్ చేయదు. ఓకే. అంటే ఇదొక్కటే కాదు డిక్లరేటివ్ రూల్స్ ఏదన్నా కానీ అన్‌లెస్ ఇట్ ఈస్ మ్యాండేటరీ ఇంక నాకు డిక్లరేటివ్ రూల్స్ తప్ప ఇంకా నాకు వేరేది ఇంకా నాకక్కడ ఆ రూల్ తప్ప నాకింక వేరేది లేదు అన్నప్పుడు సో, అక్కడ మాత్రమే డిక్లరేటివ్ రూల్స్ ఏదైతే ఉంటుందో అది మనం వాడొచ్చనమాట. ఓకే. లే ఆహ్, లేదు అనంటే వి కెనాట్ యూజ్ దిస్ అంటే పెగా రికమెండ్ చేయదు. ఇన్‌స్టెడ్ యూ కెన్ యూజ్ అసోసియేషన్ కానివ్వండి, సబ్ రిపోర్ట్స్ కానివ్వండి. ఓకే. సో, అలా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ లేటర్ ఆన్ యాస్ ఐ ఇటరేటెడ్ సో, డిక్లరేటివ్ రూల్స్ వచ్చేసరికి అంటే ఇప్పుడు మనకు ఏది డిక్లేర్ కన్‌స్ట్రెయింట్స్ కానివ్వండి. ఓకేనా. సో, దానికి రిప్లేస్ మనకు చాలా ఉంటాయి కదా! రూల్స్ ఏదైతే ఉంటుందో. ఓకేనా. సో, అలా వాడుకోవచ్చు మనం. ఓకే. సో, ఓన్లీ ఇంక నాకు అక్కడ మాత్రమే డిక్లరేటివ్ రూల్స్ మాత్రమే వాడాలి అనే సర్కమ్‌స్టాన్స్‌లో యూ కెన్ యూజ్. ఓకే. సో, ఈ విధంగా మీకు ప్రతి ఒక్క రూల్‌లో మనకొచ్చేసరికి బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటాయి. ఓకే. సో, దాన్ని మీరు చూడండి, రివ్యూ చేయండి. ప్రతి ఒక్క ఎర్రర్ ఏదైతే ఉంటుందో అది మీరు రివ్యూ చేసినట్టయితే మీరు ఈజీగా కంప్లెయింట్ స్కోర్ అన్నది ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ ఇంటర్వ్యూలో ఇలాంటి క్వెషన్ ఏస్తే ఓకే. ఇలాంటి క్వెషన్ మాక్సిమం ఏస్తారనమాట. అంటే హౌ యూ కెన్ ఇంక్రీజ్ యువర్ ఆర్ ఎల్స్ హౌ యూ ఇంప్లిమెంట్ యువర్ బెస్ట్ ప్రాక్టీసెస్ సో అండ్ సో అని. ఓకే. సో, ఇలా ఒక 2-3 రూల్స్ చెప్పేస్తే సరిపోతుందనమాట. ఓకే. సో, ఈ విధంగా మనం చెప్పొచ్చు. రైట్.